అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో కార్యాలయంలో అడ్వైజరీ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారండి. సో దీంట్లో కొత్త ఏముంది, దాంట్లో ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళ అడ్వైజరీ కమిటీ మెంబర్స్తో సమావేశం అవుతారు, ఏదైనా ఉంటే చెప్తారు, మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు కదా అనుకుంటారు మీరు. కానీ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమావేశంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకుని వెళ్ళరు. అలాంటిది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనుక దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకున్నారండి. అంటే సడన్గా బొట్టు పెట్టుకోవడం గల కారణం ఏంటి? బొట్టు పెట్టుకోవడం తప్పని నేను అనట్లా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి బొట్టు పెట్టుకోరు, అది తప్పేం కాదు. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే ఒక గుడికి వెళ్ళినా వేరే ఆధ్యాత్మిక ప్లేస్కి వెళ్ళినా సరే సింగిల్గా వెళ్తారు. అంతెందుకు తిరుమలలో స్వామివారికి వస్త్రాలు ఇచ్చేటప్పుడు కూడా సింగిల్గానే వెళ్ళారు. అంటే యాక్చువల్గా అది దంపతులిద్దరూ కలిసి వెళ్ళాలి, కానీ భారతిరెడ్డి గారిని ఎప్పుడు కూడా తీసుకెళ్ళలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గానే గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళారు. ఎవరిని? భారతిరెడ్డి గారిని కూడా తీసుకెళ్లారు. గుడికి కూడా తీసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఇప్పుడు ప్రత్యేకంగా బొట్టు ఎందుకు పెట్టుకున్నారు? ఎంత ఆధ్యాత్మికం ఎందుకు వచ్చింది? దైవభక్త, లేదంటే నేను శుద్ధపోసని అని ప్రజల్ని మరోసారి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారా? అంటే కేసు దగ్గరకు వస్తుంది కదా, లిక్కర్ స్కామ్ కేసు. సో దానికి సంబంధించి నేను అలాంటివాడిని కాదు, నేను శుద్ధపోసలా కనిపించాలని చెప్పేసి ఒక బొట్టు పెట్టుకున్నారనుకుంటున్నారా? అంటే నాకైతే అర్థం కావట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఎందుకు ఇలా బొట్టు పెట్టుకున్నారు? ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే, ఇదంతా కేవలం హరిహర వీరమల్లు ఎఫెక్టే. ఎందుకని చెప్తున్నారంటే, గుడి అంటే ఎంత డబ్బులు ఉంటే మాత్రం గుడి సెట్ వేసుకుని మరి, తిరుమల సెట్ వేసుకుని మరి పూజల కార్యక్రమాలు నిర్వహించినోడు సడన్గా బుట్టు ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతున్నారు. ఇది కేవలం హరిహర వీరములు ఎఫెక్టే. పవన్ కళ్యాణ్ గారు మన సనాతన ధర్మం గురించి అందరికీ తెలియాలని ఒక సినిమా తీశారు కదా, సో నేను కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తాను, నేను కూడా రెస్పెక్ట్ ఇస్తానని చెప్పేసి ఒక బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మరి డ్రామాలు వేస్తున్నారని ఏంటో తెలియట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేనైతే ఎప్పుడు చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు బొట్టు పెట్టుకుని మొదటిసారి అయితే సమావేశానికి హాజరయ్యారు. గాయస్, నేను మళ్ళీ చెప్తున్నాను, బొట్టు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఎప్పుడు పెట్టుకున్న వ్యక్తి కరెక్ట్గా నేను ఇరుక్కుపోతున్నాను కేసులో అన్నప్పుడు మాత్రం బొట్టు పెట్టుకుని నేను శుద్ధపూసలను నమ్మించడానికి పెట్టాడా, లేదంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనుకున్నట్లు ఇది హరిహర వీరములు ఎఫెక్ట్ అయినా, లేదంటే దీని వెనకాల ఇంకేదైనా ఆంతర్యం ఉందా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎందుకు ప్రవర్తించారు? నిజంగానే మన హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ అలా పెట్టుకుంటే తప్పేమీ కాదు. నిజంగానే ఆ హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని ఏదైనా డ్రామాలు వేస్తున్నారంటే మాత్రమే అది తప్పు. సో మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే హిందూ ధర్మాన్ని గౌరవించి బొట్టు పెట్టుకున్నారా, లేదంటే ఏదైనా డ్రామాలు వేస్తున్నారనుకుంటున్నారు? సో మీ విలువైన అభిప్రాయాన్ని ఈ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.